హాయ్ గైస్. వినాయక్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాని చెప్పి అనుకుంటున్నారా? ఈరోజు 5th డే కాబట్టి ఈరోజు మా వినాయక నిమజ్జనం అని చెప్పి నిన్న వీడియోలో చెప్పాను కదా, అందుకనే బయట చైర్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాను. ఇప్పుడు నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోదాం. తీసుకెళ్తున్నాను నిమజ్జనంకి అయితే వినాయకుడిని. నేను ఒక్కనే కదండి, మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం. సో బయట తీసుకొచ్చి పల్సర్ బండి మీద ట్యాంక్ మీద కూర్చోబెట్టాను అనమాట. కింద తాళ్ళేసి కట్టేసాను. ఒకవేళ స్పీడ్కి వెళ్ళినప్పుడు బ్రేక్ కొట్టిన ఏమైనా వినాయకుడి ముందు పడిపోకుండా. ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నాను. షాప్కి వెళ్ళిపోదాం. మా అమ్మ అయితే ఎదురు వస్తుంది అనమాట. ఎదురు రమ్మని అమ్మని. ఇంకా అదే స్టార్ట్ అయిపోయి షాప్కి వెళ్ళిపోదాం. షాప్లో వినాయకుడు అనమాట. అదే బీజేపీ పార్టీ వాళ్ళు ఇచ్చారని చెప్పాను కదా, వినాయకుడిని స్పాన్సర్ చేశారని చెప్పని. ఆ వినాయకుడు ఈ వినాయకుడే. నేను మా నాన్నగారు అయితే కలిపేసాం. ఇప్పుడు మా తమ్ముడు మేము ముగ్గురం అయితే వినాయకుడిని తీస్తున్నాం షాప్లోది. సో షాప్లో వినాయకుడు కూడా నిమజ్జనానికి స్టార్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఇంకో షాప్లో వినాయకుడు కూడా తీసుకొచ్చేసాం అనమాట. సో చూడండి వినాయకుడిని అయితే బండి మీద ఎంత ముద్దుగా ఉన్నాడో. నిమజ్జనంకి అయితే ట్యాంక్ బండ్ అయితే వచ్చేసాం. దగ్గరలోనే ఉన్నాం ట్యాంక్ బండికి. వెనకాల అమ్మ తమ్ముడు కూడా వచ్చేస్తున్నారు షాప్లో వినాయకుడిని పట్టుకొని. మా నాన్న అయితే వీడియోలు తీద్దామని చెప్పని ఫోన్ నొక్కేస్తున్నాడు. అట్ లాస్ట్ ఫైనల్గా అయితే మాత్రం ట్రైన్ నెంబర్ 1 దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ స్పాట్లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అవుతున్నాం అనమాట. ప్రతిసారి ఇక్కడే నిమజ్జనం చేస్తాను. ఇప్పుడు ట్రైన్ దగ్గర పెట్టుకుని పూజ చేసి ఇంకా అన్నయ్యని అయితే మాత్రం ఇంటికి పంపించేస్తాం. ఈరోజు గంగమ్మూరిలో చేస్తాను. ఇప్పుడు కొద్దిసేపు అయినప్పుడు అక్కడ మా నాన్నగారు అయితే వినాయకుని తీసుకున్నారు. మా అమ్మ ఒక వినాయకుని తీసుకున్నారు. తమ్ముడు ఒక వినాయకుని తీసుకున్నారు. మా అమ్మ అయితే ముందే వెళ్ళిపోతుంది. ఎక్కడైనా లేడీస్ ఫస్ట్ అండి. ఇప్పుడైతే మా తమ్ముడు అయితే ముందు మా మూడో షాప్లో వినాయకుని అయితే ఇస్తాడు. ఫస్ట్ మట్టి వినాయకుని నిమజ్జనం చేసాం. తర్వాత ఇంట్లో వినాయకుని నాన్నేమని చెప్పాను అన్నాను. మా నాన్న చూడండి ఎంత భయం చేస్తున్నాడు. బాయ్ గణేష. అండ్ మూడో వినాయకుని అయితే అమ్మ నన్ను ఏమన్నది నా చేతిలో ఇచ్చిందనమాట. సో గంగమ్మూర్లోకి చేర్చేస్తాను లాస్ట్ వినాయకుని మా దగ్గర. వినాయక తొందరగా వచ్చే మళ్ళీ నీకోసం వెయిట్ చేస్తుంటాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.